శ్రీ హాథీరాం బాబాజీ చరిత్ర మరియు ఆయన సమాధి గురించి. హాథీరాం బాబాజీ ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వచ్చిన గొప్ప భక్తుడు. ఢిల్లీ నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రీడల అనే గ్రామంలోని రామానంద మఠమునకు చెందిన తన గురువుగారి అనుమతితో తీర్థయాత్రలు చేస్తూ సుమారుగా 1500ల సంవత్సరంలో తిరుమలకు వచ్చెను. హాథీరాం బాబాజీ వెంకటేశ్వర స్వామితో మాట్లాడేవారు మరియు పాచికలు ఆడేవారు. పాచికలలో తన ఆటను కూడా వెంకటేశ్వర స్వామి హాథీరాం బాబాజీతో ఆడించేవారు. హాథీరాం బాబాజీని వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడుగా అందరూ గౌరవించేవారు. హాథీరాం బాబాజీతో జరిపే సంభాషణలో వెంకటేశ్వర స్వామి పలికే మాటలు వేరెవరికీ వినబడేవి కావు. కొందరు మాత్రం హాథీరాం బాబాజీ అందరి గౌరవం పొందడం కోసం వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. ఇరువురి పాచికలు తానే ఆడుతూ వెంకటేశ్వర స్వామితో ఆడుతున్నట్లు చెప్తున్నాడు అని చిత్తూరును పరిపాలించే గిరిధర రాజుకు ఫిర్యాదు చేశారు. గిరిధర రాజు హాథీరాం బాబాజీని పిలిపించి ఆయన మీద వచ్చిన ఫిర్యాదును తెలిపి, మీరు నిజంగానే వెంకటేశ్వర స్వామి వారి భక్తుడలు అయితే దానిని నిరూపించుకోవాలి. ఇక్కడ గది నిండా ఉన్న చెరుకును మరుసటి రోజు ఉదయంలోగా స్వామివారి సహాయంతో మీరు తినాలి, లేకుంటే మీకు శిక్ష తప్పదు అని చెప్పెను. చెరుకు ఉన్న గదిలో హాథీరాం బాబాజీని ఉంచి తాళం వేశారు. ఆ రాత్రి హాథీరాం బాబాజీ, స్వామి, నేను ఈ బండెడు చెరుకులను తినలేను. నేను ఈ చెరుకులను తినకుంటే రాజు నన్ను శిక్షించును. రాజు నన్ను శిక్షించినందుకు రాజుకు పాపం వస్తుంది. అలా జరుగరాదు. జనులు నా మీద మోపిన నిందను అబద్ధం అని మీరే నిరూపించాలి అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి నిద్రించెను. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక ఏనుగు రూపంలో వచ్చి గదిలో ఉన్న చెరుకును మొత్తం తిని ఘీంకరించెను. అది విని నిద్రలేచిన హాథీరాం బాబాజీ ఏనుగు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని స్తుతించెను. గదికి కాపలా ఉన్న సేవకులు రాజు వద్దకు వెళ్లి, హాథీరాం బాబాజీని బంధించిన గదిలో ఏనుగు ఘీంకరిస్తుంది అని తెలిపారు. గిరిధర రాజు వచ్చి గది తలుపులు తీయగానే ఆ ఏనుగు అందరూ చూస్తుండగా పారిపోయింది. హాథీరాం బాబాజీ ఇంకా వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూనే ఉండెను. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏనుగు రూపంలో వచ్చి చెరుకును తిన్నాడని రాజుకు అర్థమయ్యింది. గిరిధర రాజు హాథీరాం బాబాజీని శుద్ధ భక్తుడు అని గుర్తించి వెంకటేశ్వర స్వామి మందిరానికి అధికారిగా నియమించి హాథీరాం బాబాజీని తన గురువుగా స్వీకరించి వెంకటేశ్వర స్వామికి ఎన్నో సేవలు చేసెను. హాథీరాం బాబాజీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవలో అప్పుడే పిండిన ఆవు పాలను మరియు వెన్నను నైవేద్యం సమర్పించి హారతిని ఇచ్చేవారు. ఇప్పటికీ హాథీరాం బాబాజీ శిష్యులు తిరుమలలోని హాథీరాం బాబాజీ మఠం నుండి పాలను, వెన్నను బంగారు పళ్ళెంలో తీసుకొని స్వామివారి సుప్రభాత సేవకు తీసుకువెళతారు. ఆలయ పూజారులు వాటిని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. హాథీరాం బాబాజీని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏనుగు రూపంలో వచ్చి రక్షించెనని మరియు గిరిధర రాజు హాథీరాం బాబాజీ వారి శిష్యుడు అయ్యారని తెలుసుకున్న ప్రజలు హాథీరాం బాబాజీని దర్శించడానికి వేల సంఖ్యలో వస్తుండేవారు. తిరుమలలో ఉన్న తన మఠానికి భక్తుల తాకిడి ఎక్కువ కావడం వలన హాథీరాం బాబాజీ పాపనాశనానికి వెళ్లే దారిలో గోగర్భ తీర్థం మరియు ఆకాశగంగకు మధ్యలో వేణుగోపాల స్వామి మందిరాన్ని స్థాపించి అక్కడే వేణుగోపాల స్వామిని సేవించసాగెను. ఇక్కడ హాథీరాం బాబాజీ రాయ అనే చెట్టు ఆకులను మాత్రమే తినేవారు. ఇప్పటికీ అక్కడ ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులను మనం కూడా తినవచ్చు. హాథీరాం బాబాజీ ఒకానొక దీపావళి ముందు రోజున వేణుగోపాల స్వామి మందిర ప్రాంగణంలో జీవ సమాధి చెందారు. ప్రతి సంవత్సరం హాథీరాం బాబాజీ జీవ సమాధి చెందిన రోజున తిరుమలలోని హాథీరాం బాబాజీ మఠం నుండి లడ్డుగోపాల విగ్రహాన్ని హాథీరాం బాబాజీ సమాధి వద్దకు తీసుకువచ్చి ఉత్సవం జరిపి పూజిస్తారు. పూర్వం హాథీరాం బాబాజీని కేవలం బాబాజీ అని పిలిచేవారు.
అయితే వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో వచ్చి రక్షించినందున హాథీరామ్ బాబాజీగా ప్రసిద్ధి చెందారు. హాథీ అంటే ఏనుగు మరియు రామ్ అంటే ఆనందాన్ని ఇచ్చేవారు అని అర్థం. హాథీరామ్ అంటే ఏనుగు రూపంలో వచ్చి బాబాజీకి ఆనందాన్ని కలిగించినవారు అని అర్థం. ఈ హాథీరామ్ బాబాజీ సమాధి వెంకటేశ్వర స్వామి మందిరం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.